హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో ఏం కూరగాయలు లేకుండే సింపుల్గా మజ్జిగ చారు చేద్దామని చెప్పి చేసేసాను. ఎలా చేసానో చూసేయండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా టేస్టీగా పెరుగుతో మజ్జిగ చారు చేసుకొని తింటే మస్తు ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూసేయండి, చూసి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంతకీ మా ఇంట్లో కూరగాయలు ఎందుకు తెచ్చుకోవాలంటే దాని నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూరగాయలు తెచ్చుకోద్దాని అనుకుంటున్నారు. ఏమో చెప్పలేము, 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు రావడానికి. ఇక ఎందుకులే మళ్ళీ వచ్చాకే తెచ్చుకుందాం కూరగాయలు అని చెప్పేసి మజ్జిగ చారు అయితే చేసేసిన. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడితో తింటూ మజ్జిగ చారు వేసుకొని తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరు అసలు. మంచిగా కడుపు నిండా అయితే తినేసిన. తిన్న తర్వాత ఇక మంచిగా ఒక స్లీప్ అయితే వేసేసినాం. మార్నింగ్ లేచినాం. లేవగానే నేనైతే నా చుట్కి ఫేస్ చూస్తాను. లేచి చూసేసరికి అయితే చుట్కి నా పక్కలో లేదు, వాళ్ళ డాడీ బొజ్జు పైన బజ్జుకుంది. ఇక అంతేలే, అమ్మలు ఎంత చూసినా కూడా ఈ అమ్మాయిలకి డాడీలే ఎక్కువ, డాడీల దగ్గరనే ఉంటారు. నేను వాళ్ళ డాడీ మాత్రం లేవంగానే చుట్కీకి అన్ని ముద్దులు ఇచ్చి ఆమెతో కొద్దిసేపు ఆడుకుంటేనే డే స్టార్ట్ చేస్తాం, లేకపోతే మాకు మంచిగా అనిపించదు. ఇంతకీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నాం కదా, ఎందుకో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.